రైట్ వాయిస్ మనం అంత చేయలేము. మీరు మాత్రం రండి. ఇది ఇంతవరకు ఇక్కడ డయాస్ వస్తుంది కళాకారు డయాస్ అక్కడ ఉన్నదే స్టేజ్, ఓన్లీ ఇది కళాకారుల స్టేజ్, మెయిన్ స్టేజ్. అవతలనే శిలాఫలకాలు అక్కడ వస్తుంది కాబట్టి ఆడ అది వ్యూ కూడా ఉంటుంది, ఎదురుగా వస్తుంది. ఈ నెల 6వ తేదీన సీఎం రేవంత్ రెడ్డి ఆలేరు నియోజకవర్గంలో పర్యటించున్నారు. దీనికి సందర్భంగా అన్ని ఏర్పాట్లు చేశారు. మనతో మాట్లాడడానికి ఆలేరు నియోజకవర్గ ఎమ్మెల్యే బీలయ్య గారు ఉన్నారు. ఆయనను అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, సీఎం రేవంత్ రెడ్డి రానున్నారు, ఎలాంటి కార్యక్రమాలు ఉన్నాయి, ఎలాంటి ఏర్పాట్లు చేశారు? ముఖ్యంగా తెలంగాణ అభివృద్ధి పథకత ప్రజాపాలన ద్వారా అన్ని నియోజకవర్గాలను పెద్ద ఎత్తున అభివృద్ధి చేస్తూ అందులో భాగంగా మా ఆలేరుకు ఒక ఆశాజ్యోతి అభివృద్ధి ప్రదాత తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ యనమల రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన ఆయన సహకారంతో మా ఆలేరు కళ సార్థక కాబోతుంది. రేపు 6 తారీఖున గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీద ఇక్కడ సుమారు 1500 కోట్లతోటి స్టోనింగ్ వేయబోతున్నాం. దానికి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, ఆర్ఎండ్బి శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, అదేవిధంగా ఇతర మంత్రులు, స్పీకర్ గారు, అదేవిధంగా మండలి చైర్మన్, ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యేలు కూడా పెద్ద ఎత్తున వచ్చి మా ఆలేరుకు అన్ని విధాల అభివృద్ధిగా సహకరించుకుంటూ రేపు 6 తారీఖు స్టోనింగ్ ఇవ్వబోతున్నారు. ముఖ్యంగా ఈ ప్రాంతం ఎడారితో కూడిన ప్రాంతం, ఇక్కడ నీళ్లు లేక చాలా ఇబ్బంది, సాగునీరు లేక మా ముఖ్యమంత్రి గారు ఒక మంచి మనసుతోటి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో మాకు ఎక్కువ నిధులు ఇచ్చింది. కాబట్టి ఆ ముఖ్యమంత్రి గారికి ఆలేరు ప్రజల తరపున నిజంగా ప్రత్యేకంగా ధన్యవాదాలు. గత 10 ఏళ్ళుగా ఈ ఆలేరు పూర్తిగా వెనుకబడ్డ ప్రాంతం, ఏ రకంగా అభివృద్ధికి నోచుకోలేదు. కాబట్టి ఈ ప్రాంత రైతాంగంకి ఒక చిరకాల వాంఛ. ఇక్కడ గంధమల్ల ప్రాజెక్టు కడితే సుమారు 15 మండలాలు సస్యశ్యామలమవుతాయి, 54,000 ఎకరాలు ఇలా సేద్యంలోకి వస్తాయి. కాబట్టి అలాంటి ప్రాజెక్టు మా గౌరవ ముఖ్యమంత్రి, మా భారీ నీటిపారుదల శాఖ మార్చులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి సహకారంతో
41 టీఎంసీగా సుమారు 600-700 కోట్లతోటి రేపు స్టోనింగ్ వేయబోతున్నాం. ఇక్కడనే మెడికల్ కాలేజీకి 183 కోట్లతోటి స్టోన్ వేయబోతున్నాం. అదేవిధంగా ఇక్కడ ఎస్సీ ఎస్టీ మైనార్టీ బీసీలు ఎక్కువ కాబట్టి యంగ్ ఇండియా స్కూలు ఇలా ఇంటిగ్రేటెడ్ స్కూల్ను కూడా 200 కోట్లతోటి రేపు స్టోనింగ్ వేయబోతున్నాం. ఇక్కడ టెంపుల్ సంబంధించినటువంటి వేద పండితులకు ఇక్కడ వేద పాఠశాల ద్వారా వేదాలు ఎక్కువ నేర్పించవచ్చు అనే ఉద్దేశంతో ఒక వేద పాఠశాల 46 కోట్లతోటి నిర్మించుకోబోతున్నాం. అదేవిధంగా మా ఇన్ఛార్జ్ మంత్రి వ్యవసాయ శాఖ మార్చులు తుమ్మల నాగేశ్వర గారి సహకారంతో వేరోజ్ గోడౌన్ ఒక 50,000తోటి, ఆలేరులో 25 కోట్లతోటి, గుట్టలో దాతరపల్లిలో 25 కోట్లతోటి వేరోజ్ గోడౌన్లు కూడా నిర్మించుకోబోతున్నాం. నూతనంగా ఏర్పడేటువంటి మండలానికి అన్ని అంగులతోటి ఎంఆర్ ఆఫీస్, ఎండి ఆఫీస్, పోలీస్ స్టేషన్ కూడా 10 కోట్లతోటి ఇక నిర్మించుకోబోతున్నాం. అదేవిధంగా కొలన్పేటకు సంబంధించినటువంటి వాగు మీద ఇవాళ కాలువపల్లికి సంబంధించిన వాగు మీద 2 హై లెవెల్ బ్రిడ్జీలు 15 కోట్లతోటి వాటి కూడా స్టోనింగ్ అయిపోతున్నాం. ఈ ఆరుటకు పెద్ద ఎత్తున 100 కోట్లతోటి నిధులిచ్చి ఆ గుట్టను అభివృద్ధి చేస్తానని చెప్పి మా గౌరవ ముఖ్యమంత్రి కూడా సంకల్పంతో ఉన్నాడు. ముఖ్యంగా తిరుమల తిరుపతి తరహాలో యాదగిరిగుట్టను కూడా పెద్ద ఎత్తున అభివృద్ధి చేయాలని చెప్పి మా గౌరవ ముఖ్యమంత్రి, మా మంత్రులు కూడా పెద్ద ఎత్తున మాకు నిధులు ఇచ్చి ఈ ఆలయాన్ని అన్ని విధాలు అభివృద్ధి చేస్తున్నందుకు మా ముఖ్యమంత్రి గారికి, మంత్రులకు మా ఆలేరు ప్రజల తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు వేస్తున్నాం. ముఖ్యంగా గనుమల్ల ప్రాజెక్టు కింద భూములు కోల్పోతున్న రైతులకు ఏం చెప్పదలుచుకున్నారు? ఆ రైతులతో మాట్లాడినా తప్పకుండా వాళ్ళకి న్యాయం చేస్తాం మాటిచ్చి ఆ రైతుల సహకారంతో ల్యాండ్ అక్విజిషన్ కూడా చేపట్టడం జరిగింది. తప్పకుండా అక్కడ ఉన్నటువంటి ధర తప్పకుండా ప్రభుత్వంతో ఒప్పించి ఇస్తా అని చెప్పి మాటిచ్చిన ఆ రైతులు కూడా పూర్తిగా సహకరించారు. ల్యాండ్ అక్విజిషన్లో ఎలాంటి ఇబ్బంది లేకుండా రైతులకు న్యాయం చేస్తా అని చెప్పి మాటిస్తున్నాం. ఎమ్మెల్సీ కవిత కాంగ్రెస్ పార్టీ మునిగిపోయే నావా అని సంబోధిస్తుంది, మీరేమంటారు? బీఆర్ఎస్ పార్టీ మునిగిపోయినావని ఆమె అలెక్కల బయట దుంకాలని చెప్పి నిన్న మొన్న మాట్లాడుతుంది. తెలంగాణ ప్రజలంతా గమనిస్తున్నారు. ఆ పార్టీ 4 ముక్కల పార్టీ అయిపోయింది. 3 ముక్కల నుంచి 4 ముక్కలు అయింది. కేసీఆర్ ఒక దిక్కు, కేటీఆర్ ఒక దిక్కు, హరీష్ రావు దిక్కు, కవిత ఒక దిక్కు. మునిగిపోయిన నావడి నుంచి ఆమె బయట దుంకాలంటుంది. మా కాంగ్రెస్ పార్టీ 140 సంవత్సరాల చరిత్ర గల పార్టీ. ఈ పార్టీని ఎవరు కూడా ముంచుడు కానీ తేల్చుడు కానీ ఉండదు. ప్రజల సంక్షేమంతో, ప్రజల ఎస్టీ ఎస్సీ మైనార్టీ బీసీలకు పెద్దపీట వేసిన పార్టీగా, ఇవాళ దేశాన్ని స్వతంత్రం ఇచ్చిన పార్టీగా, తెలంగాణ ఇచ్చిన పార్టీగా, ఇవాళ తెలంగాణ ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాబట్టి వచ్చే తెలంగాణలో మేము నష్టపోయినాం 10 ఏళ్ళుగా. మళ్ళీ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వాన ప్రజాపాలన వచ్చినంత మా ఆలేరుకి ఇన్ని అభివృద్ధి నిధులు వస్తున్నాయంటే ఇది కాంగ్రెస్ పార్టీ చలువనే కదా. కాంగ్రెస్ పార్టీకే ప్రజలను రైతులను ఆదుకునే తత్వం ఉంటుంది. కాబట్టి బీఆర్ఎస్ 10 ఏళ్లలో దాచుకొని కూలిపోయే కాళేశ్వరం కట్టి తప్ప ఇలాంటి ప్రాజెక్టును 2 సార్లు వచ్చి గంధమల్ల మాజీ ముఖ్యమంత్రి వచ్చి విజిటింగ్ చేసి నేను 9.8 అన్నాడు, 4.8 అన్నాడు, కనీసం 37 మట్టి తీయలే, ₹1 కేటాయించలే, ల్యాండ్ అక్విజిషన్ చేయలే. ఇవాళ మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మా ఇరిగేషన్ శాఖ మార్చులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చొరవతోటి ఇవాళ గంధమల్ల నిర్మించుకోబోతున్నాం. మొన్ననే మా తుమ్మల నాగేశ్వరరావు, మా కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు, మా భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సహకారంతో ఇవాళ 90 రోజులు గంధమల్ల వాగు వారింది. ఇక్కడ బిక్కేరు వాగు వారింది. 110 చెరువులు నింపగలిగినాం. రైతుల ముఖాల్లో ఆనందం చూసినాం. కాబట్టి ఇది రైతు ప్రభుత్వం, ఇది ప్రజల ప్రభుత్వం. ప్రజాపాలన ద్వారా ఇంకా అన్ని రైతన్నలు కానీ, ఇక్కడ నిరుద్యోగులు కానీ, యువకులను పెద్దపీట వేసింది కాంగ్రెస్ పార్టీ. కాబట్టి కాంగ్రెస్ పార్టీకి తిరిగిలేని పార్టీ. ఇంకా 10 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ అధికారం. చివరిగా చెప్పండి, బీలైలకి మంత్రివర్గ విస్తరణలో స్థానం దక్కుతుందా? ఆల్రెడీ మంత్రినే కదా, క్యాబినెట్ ర్యాంక్ విప్ అంటే ఇంకా మంత్రి ఏముంది? ఆల్రెడీ క్యాబినెట్ ర్యాంక్ విప్పు, శాఖలే తప్ప అన్నీ ఉన్నాయి. ఇంకా పెద్దగా అవసరం. పార్టీ ఏ రకంగా వాడుకుంటే ఆ రకంగా పనిచేస్తా. మా నాయకత్వం గుర్తించి మొన్ననే పొలిటికల్ అఫైర్స్ కమిటీలో చోటిచ్చిర్రు. అది పెద్ద పదవి కదా, మంత్రి అంటేనే పదవి కాదు కదా. విప్ అంటే ఆల్సో మా మంత్రి. అందుకే మా ప్రభుత్వం, మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మా పార్టీ నన్ను ఏ రకంగా వాడుకుంటే ఆ రకంగా పనిచేస్తా. పార్టీకి ఒక క్రమశిక్షణ గల కార్యకర్తగా పనిచేస్తా. థ్యాంక్ యూ. మొత్తంగా అయితే ఇది పరిస్థితి. అంటే ఈ నెల 6వ తారీఖు నాడు సీఎం రేవంత్ రెడ్డి ఆలేరు నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఇక్కడ శంకుస్థాపన చేసి ఇక్కడ బహిరంగ సభలో మాట్లాడుతున్నారని చెప్పేసి ఆలేరు ఎమ్మెల్యే బీలైల గారు చెప్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. ఇది ఇక్కడ ఉన్న తాజా సమాచారం. కెమెరామెన్ శంకర్తో శంకర్, ప్రైమ్ 9 న్యూస్, నల్గొండ.